లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు అవర్ టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్ అయితే దర్శనమిస్తుంది. బాగా ఇది వైరల్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎగ్జిట్ పోల్ ఉందా, అసలు ఎగ్జిట్ పోల్ ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఈ ఫిగర్స్ ఎంతవరకు కరెక్టు, ఇది నిజంగా ఒరిజినలా ఫేకా అనే నేపథ్యంలో మనతో పాటు విశాఖ వాసులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల ఈ ఎగ్జిట్ పోల్ అయితే వచ్చింది. ఎగ్జిట్ పోల్ గురించి మీరు ఏం చెప్తారు, ఏమంటారు మీరు? ఏమో ఇదే మరి మొట్టమొదటిసారిగా ఎన్నికలు అయిపోయిన తరుణంలో ఇటువంటి పోల్స్ విడుదల చేయడం అనేది చాలా ఫేక్ అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు వెళ్ళగానే వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. అమ్మ మనం ఎటువంటి ఇచ్చిన ప్రజలను మభ్యపెట్టచ్చు అనేటువంటి ఆలోచనతో ఈరోజు సరికొత్త విధానంగా వీళ్ళు ఈ టీవీ పేర్లన్నీ కూడా చిత్రీకరించి డీటీపీ ఆపరేటర్లు కొత్తగా పెట్టుకున్నట్టున్నారు. ఈటీవీ ఆంబలంతో కూడా వీళ్ళు ఫేక్ న్యూస్లు వదిలించేటటువంటి పరిస్థితికి దిగజారారంటే పూర్తిగా వీళ్ళు అస్తవ్యస్తం అయిపోయి ఈ పార్టీ కూడా వైసీపీ మూతబడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి దారుణమైన చర్యలకు దిగుతున్నారని చెప్పి మేమైతే చెప్తున్నాం. 158 సీట్లకు కూడా వెళ్ళిపోతుంది వైసీపీ రేటింగ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అంటే 151 సీట్ల నుంచి 158 సీట్లకు వెళ్ళిపోయాయి. గతం 2014లో 62% పోలింగ్ అయింది. ఆ తర్వాత 79, ఈరోజు 82% వెళ్ళిందంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, రోజు రోజుకి క్షీణోపన్ సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు దిగజారుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని బహిర్గతం అవ్వక ముందే మేము బాగానే ఉన్నామని చెప్పి డప్పులు కొట్టుకోవడానికి ఈ అవాస్తవమైనటువంటి ఈ యొక్క అంకెల గారిడితోటి ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క జగన్ ప్రభుత్వం రేపు 4వ తారీఖుతోటి మూతబడిపోతుందని చెప్పి స్పష్టంగా మేమైతే చెప్పబోతున్నాం. నిరుద్యోగులు, యువత, విద్యార్థులు ఈ యొక్క రాష్ట్రంలో ఏకపక్ష ధోరణంగా వైసీపీని తిప్పికొట్టాలని చెప్పి కూటమికి ఓటేసాం. తప్పకుండా కూటమి విజయం సాధిస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి కూటమి నుంచే ఉండబోతున్నారు. జాబు కావాలంటే బాబు కావాలని నినాదాన్ని ప్రపంచం అంతా కూడా చాటి చెప్పాం ఆల్రెడీ. అంటే పార్టీలకి అతీతంగా పక్కన పెడదాం. అసలు ఈ ఎగ్జిట్ పోల్ అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఈ ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం వచ్చింది కదా, ఈ ఫిగర్లో చాలా చాలా తారతమ్యం ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూసుకోవచ్చు, ఏమంటారు మీరు? కౌంటింగ్ అయ్యేంతవరకు ఆగితే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారని చెప్పి ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారి సమక్షంలో కౌంటింగ్ అవుతుంది కదా. మీ అంతటి మీరు సర్వే ఇవ్వడం ఏంటి? మీరు సర్వే ఇవ్వగలిగితే మాకు ఎన్నికలు 2 సంవత్సరాల ముందు పెట్టించుకోవచ్చు కదా, మీరే గెలవగలిగితే. మీ సర్వేలు ఇవన్నీ కూడా మీ ఇంట్లో లెక్కలేసుకొని కంప్యూటర్లో ఉంచుకోవడానికి తప్ప ఇవి బయటికి విడిచిపెడితే మటుకు ఊరుకోమని చెప్పి మరలా చెప్తున్నాం. దయచేసి ఇటువంటి డూప్లికేట్ చిత్రాలను కానీ బయటికి వదిలితే ఈ పక్కాగా చూడకూడని చిత్రాలతో సమానం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది విశాఖ వాసులు అయితే ఉన్నారు. అసలు ఈ ఎగ్జిట్ పోల్ కోసం ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? నా పేరు జగదీష్ అండి. ఈ ఎగ్జిట్ పోల్ అనేది న్యూస్ మినిట్ అనే ఎగ్జిట్ పోల్ నుంచి వచ్చింది. ఇది ఒరిజినలా కాదు అనేది తెలియదు, కానీ ఇది ఎగ్జిట్ పోల్ అనేది పక్కాగా ఫేక్ ఎగ్జిట్ పోల్ అండి. ఇది ఇప్పుడున్న గైడ్లైన్స్ అది ఈసీ గైడ్లైన్స్ ప్రకారంగా జూన్ 4వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్ అనేది బయటికి రాకూడదు. ఇందులో ఎగ్జిట్ పోల్ ఇదే వాళ్ళు రిలీజ్ చేస్తే మాత్రం ఈ ఎగ్జిట్ పోల్ మీద ఉండే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ టీవీని బ్యాన్ చేయొచ్చు. తర్వాత ఈ ఎగ్జిట్ పోల్ని మనము ఫేక్గా వర్ణించాలి కానీ తప్పించి ఇది ఒరిజినల్ కాదు. ఒకవేళ ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి. ఈ 175 సీట్లో ఎన్డీఏ కూటమికి 80 వచ్చాయనుకోండి, జగన్కి 80 సీట్లు వచ్చాయనుకోండి, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. అదే తెలుగుదేశంకి 80 వచ్చాయనుకోండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. దాని ఈక్వేషన్ ఏంటంటే పిలక అంతా కూడాను బీజేపీ చేతిలో ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరు అనేది, పిలక అనేది బీజేపీ చేతిలో ఉన్నది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారంగా చూసినా సరే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఎవరైనా సరే బీజేపీ చెప్పిన విధంగా ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి కానీ వస్తే మొత్తం 88 సీట్లు రావాలి. ఈ 88 సీట్లకి 8 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకే వస్తుంది. పవన్ కళ్యాణ్ అనేది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడు. సపోర్ట్ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఉంటుందో అది బీజేపీ సీటు. తెలుగుదేశంకి 80 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే కన్ఫర్మేషను. ఇదంతా ఎగ్జిట్ పోల్ అనేది ఇది ఫేకు. ఉన్నదంతా బీజేపీ అడుగుజాడల్లోనే మాత్రమే నడుస్తుంది. ఈ అడుగుజాడల్లో మాత్రమే రాష్ట్రం అనేది
ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడున్న మేనిఫెస్టోలు కూడాను బీజేపీ మేనిఫెస్టో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన రెండు ఉండే మేనిఫెస్టో మాత్రం అమల్లోకి రాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా అమల్లోకి రాదు. కృష్ణ గారు ఏమంటారు ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం మీ కామెంట్ ఏంటి? అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటండి, అన్ని ఎలక్షన్లు అయిన తర్వాత ఆఖరి రోజున రిలీజ్ చేసే వాటిని ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఇంకా ఒక దశ పోలింగ్ ఉంది, నేను ఒక దశ అయిపోయింది. ఆఖరి దశ పోలింగ్ 2వ తారీఖు జూన్ 2 జరుగుతుంది. ఆ 2వ తారీఖు 5 గంటల తర్వాత మాత్రమే, ఒకవేళ పోలింగ్ 10 గంటల వరకు కొనసాగితే 10 గంటల వరకు కూడా ఎగ్జిట్ పోల్ చూడడానికి వీల్లేదు. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్ ఇవ్వాలి. అలా కాకుండా ఎగ్జిట్ పోల్ ఇచ్చినట్టయితే అది ఏ టీవీలో అయినా సరే ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేస్తుంది. కనుక దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఇదంతా వైసీపీ వాళ్ళు పాపం ఓడిపోతామనేటువంటి అభద్రతా భావంతో వాళ్ళు తీసుకొచ్చి వచ్చినటువంటి డూప్ సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్. ఇవి నిజం కాదు. ఎగ్జిట్ పోల్ చేసి ఉంటే టీవీలు వాళ్ళే ప్రజల ముందుకు వచ్చి వాళ్ళే రిలీజ్ చేస్తారు. అసలు చేయకూడదు. జూన్ 2 వరకు ఎవడు ఎగ్జిట్ పోల్ చూడడానికి వీలు లేదు. ఎలక్షన్ నిబంధన ప్రకారం తప్పు. కాబట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఫేక్ గేమ్ ఇది. కాబట్టి ఇదేంటంటే ఇది కాదు, ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలవడం, కూటమి గెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే అభద్రతా భావంతో ఇలాంటి ఎగ్జిట్ పోల్ చేస్తారు. ఇటీవల నేను చూశాను మన యూట్యూబ్లో, ఈనాడు లోగోతో ఈనాడు పేపర్లో వైసీపీ గెలిచినట్టు చూపించారు. అలాగే ఈటీవీ లోగోతో వైసీపీ గెలిచినట్టు చూపించారు. బహుశా మీ ఆర్టీవీతో కూడా వైసీపీ గెలిచినట్టు చూపిస్తారు. కాబట్టి ఏంటంటే వైసీపీ వాళ్ళు పాపం అభద్రతా భావంతో ఈ పని చేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచే పరిస్థితి ఉంటే పల్నాడులో, అనంతపూర్లో, లేదా తిరుపతిలో, చిత్తూరులో అల్లర్లు జరగవు, ఈ గొడవలు జరగవు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈవేళ నిన్న వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు మిగతా మంత్రులందరూ కలిసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిశారు. అలాగే కొత్తగా అపాయింట్ చేసే సిట్ కమిషన్ కలిశారు. కలిసి అయ్యా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అలాగే బీజేపీ వాళ్ళు మా కార్యకర్తలను కొట్టారు, మమ్మల్ని పోలింగ్ సరిగ్గా చేసుకోలేదు, పోలింగ్లు అవకతవకలు జరిగినాయి, పోలీసింగ్ సరిగ్గా లేదు, మా విన్నపం వినండి, మీరు చాలా చోట్ల రీపోలింగ్ పెట్టండి, ఇదే చాలా అక్రమం, అన్యాయం అని గావు కేకలు పెడుతున్నారు. మరి గెలిచేవాడికి 150, 160 సీట్లు వచ్చేవాడికి ఈ గావు కేకలు ఎందుకు? ఇదంతా కూడా డూప్. వైసీపీ వాళ్ళు అభద్రతా భావంతో చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు జూన్ 4th ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. మరొకడు ముఖ్యమంత్రి అవుతారు నేను అనుకోవట్లేదు. బీజేపీకి ఇక్కడ ముఖ్యమంత్రి నుంచే సీన్ లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో బీజేపీకి పూర్తిగా రివర్స్ గాలి కొడుతుంది. అక్కడ ఇండియా కూటమి ప్రకంపనలు సృష్టిస్తుంది. కాబట్టి బీజేపీ ఏపీలో ఏమీ చేయలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మన మిత్రుడు అన్నాడు, 21 స్థానాల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్రశ్న లేదు, అవటం చాలా కష్టం. జగన్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గాడిని పెట్టాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, పరిశ్రమలు మళ్ళా స్థాపించాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే, మౌలిక వసతులు కల్పించాలంటే, అలాగే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే, అలాగే వైద్య రంగం అభివృద్ధి చెందాలంటే, వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా, ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ప్రజలు ఓటేశారు. మేము మొన్న చాలా నియోజకవర్గాలు తిరిగాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తిరిగాం. మేము ప్రజలు విపరీతంగా వచ్చి ఓటేశారు. దాదాపు 10 లక్షల పైన ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశం నుంచి చూసి ఓటేశారు. వాళ్ళందరూ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమే. అలాగే కొత్త ఓటర్లు ఒక 10 లక్షల మంది పైన వాళ్ళ కుటుంబాలు వేశారు. అలాగే 5 లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఓటు వినియోగించున్నారు. 5 లక్షలు ఇంటూ 4 వేసుకున్న 20 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడికే బోల్డ్ ఓట్లు పడ్డాయి. కాబట్టి కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం చొప్పున ప్రజలు ఓటేశారు. ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇది నా అభిప్రాయం. బ్రదర్ చెప్పండి, మేం చెప్తారు మీరు ఇప్పుడు ఎగ్జిట్ పోల్? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇంత బేగా రిలీజ్ అవ్వవు, ఇది అబద్ధము, ఇది క్లియరు. తర్వాత ఓడిపోతామన్న బెంగతో, భయంతో కార్యకర్తలు ఎక్కడ పారిపోతారో, ఏంటి లీడర్స్ ఎక్కడ డిసప్పాయింట్ అయిపోతారో అని ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ని డిజైన్లు చేసుకొని చెప్తున్నారు. వీళ్ళు ఎంతవరకు మృగంగా తయారయ్యారంటే ఆఖరికి ఇంటెలిజెన్స్ బ్యూరో తాలూకా లెటర్ కూడా కాపీ చేసేసి ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ దాని మీద ప్రింట్ చేసేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏంటి ఎవడైనా నమ్ముతాడండి ఈ ఎగ్జిట్ పోల్స్? నేను ఒక విషయం చెప్తున్నాను, ఇదే కానీ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే మా తాత ఇక్కడే పుట్టి పెరిగాడు, మా నాన్న ఇక్కడే పుట్టి పెరిగాడు, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. పడేసి నేను పక్క ఊరు పోతా, పక్క రాష్ట్రాన్ని పోతా,
ఇంక జీవితంలో ఈ ఆంధ్రప్రదేశ్లోకి నేను అడిగేస్తాను. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ మీరు ఎవరైనా నమ్మొద్దు. ఇవి పక్కా ఫేకు. కంపల్సరీగా కూటమే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇది ఎగ్జిట్ పోల్స్ అనేది ఫేక్ అండి ఇది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఎవరు కూడా ఇప్పుడు బయటికి తీయడానికి లేదు. కేవలం ఏంటంటే ప్రజల్ని గందరగోళం చేసి అటు ఇటు చెదిరిపోకుండా కార్యకర్తలు నిలబెట్టుకోవడానికి కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. ఈ ప్రచారాన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మకూడదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను పత్రికా మీడియా ద్వారా. ఎందుకంటే కేవలం కార్యకర్తలని ఈరోజు బలోపేతం చేయాలంటే ఏదో రకమైన న్యూస్ని వదలాలి. అందుకు తప్పుడు న్యూస్ని వదిలి ప్రజల్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకొని అల్లర్లు సృష్టించడానికి, రాష్ట్రంలో పెట్టుబడిదారులు గట్రా ఎవరు రాకుండా రావణ కాష్టం చేయడానికి ఈ రకంగా పూనుకొని ఈ రకంగా చేయడం చాలా అన్యాయం, దుర్మార్గం. వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు ఎవరు కూడా ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మకూడదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు విశాఖ వాసులు ఈ ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అనేది అవాస్తవం, ఇందులో ఎటువంటి వాస్తవం లేదు, కానీ కంపల్సరీగా ఇది ఒక అంకెల గారడి అని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ని అయితే నమ్మకండి, ఇవన్నీ ఫేక్ అని చెప్పి విశాఖ వాసులు అయితే వాళ్ళ మనోభావాలను అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.